జోహార్ కామ్రేడ్ బీటీ రణదేవి గారు సాధిస్తాం రణదేవి గారి ఆశయాలని ఈరోజు ఏప్రిల్ 6న బీటీ రణదేవి గారు మరణించి దూరమైన రోజు. 1990లో ఏప్రిల్ 6న సుమారు 35 సంవత్సరాల క్రితం తను మరణించడం జరిగింది. తను పెద్ద కుటుంబంలో పుట్టిన పేదల తరపున పనిచేసిన వ్యక్తిగా బీటీ రణదేవి గారు ఉన్నారు. ఆయన ఆ రోజుల్లోనే ఎంఏ పూర్తి చేసి మొట్టమొదటి కమ్యూనిస్టు పార్టీలో చేరి కేంద్ర కమిటీ సభ్యుడిగా, అదేవిధంగా 48లో ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం జరిగే సమయంలో ఆల్ ఇండియాలో భారత కమ్యూనిస్టు పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి బీటీ రణదేవి గారు. అదేవిధంగా సిఐటియుకి సంబంధించి 1970లో సిఐటి ఆవిర్భవించే రోజు ఆల్ ఇండియా మొట్టమొదటి అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి బీటీ రణదేవి గారు. సిఐటి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన ఈ దేశంలో కులాలకు మతాలకు అతీతంగా కార్మిక వర్గాన్ని చైతన్యం చేయడం కోసం, కార్మిక వర్గ హక్కుల కోసం తన జీవితాంతం పనిచేసిన వ్యక్తి రణదేవి గారు. ప్రస్తుతం మోడీ గారు తీసుకొచ్చిన లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన బాధ్యత కార్మిక వర్గం పైన ఉన్నది. ఇవాళ నేటికి అసమానతలు కొనసాగుతున్న పరిస్థితి ఉన్నది. అందుకే ఈ కుల మతాలకు అతీతంగా కార్మిక వర్గం చైతన్యవంతంగా కార్మిక హక్కుల కోసం పనిచేయడం ద్వారానే, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పనిచేయడం ద్వారానే రణదేవి గారికి నిజమైన నివాళులు అర్పించడం వల్ల ప్రస్తుతం మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఉంది. ఇవాళ ఇప్పటి వరకు ఉన్న కార్మిక చట్టాలను 29 చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్ తెచ్చిన పరిస్థితి ఉన్నది. కార్మిక వర్గం ప్రపంచవ్యాప్తంగా పోరాడి సాధించుకున్న 10 గంటలను సైతం ఇవాళ మోడీ గారు 8 గంటల నుంచి 12 గంటలకు పెంచిన పరిస్థితి ఉన్నది. కార్మిక వర్గం పోరాట స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేయాల్సిన కర్తవ్యం కార్మిక వర్గం పైన ఉన్నది. అదే తరుణంలో ఏప్రిల్ 6 నుంచి 14 వరకు సిఐటి దేశవ్యాప్తంగా సామాజిక వారోత్సవాల కార్యక్రమాలు నిర్వహిస్తా ఉంది. ఈ రోజు రణదేవి గారి వర్ధంతి నుంచి ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి వరకు కూడా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. ఏప్రిల్ 10న విమలా రణదేవి గారు జయంతి ఉన్నది. ఏప్రిల్ 11న పూలే జయంతి ఉన్నది. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఉన్నది. ఏప్రిల్ 13న అన్ని మండల కేంద్రాల్లో కూడా బైక్ ర్యాలీ నిర్వహించాలని చెప్పి కూడా సిఐటి ఆల్ ఇండియా కమిటీ పిలిపించినది. సామాజిక సమానత్వం కోసం సిఐటిగా పనిచేస్తున్న క్రమంలో కార్మిక వర్గం అంతా ఈ కార్యక్రమాలు జయప్రదం చేస్తూ రణదేవి గారి ఆశయ సాధనలో ప్రదంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ బీటీ రణదేవి గారు సాధిస్తాం రణదేవి గారి ఆశయాన్ని.